వీళ్ళు అంబానీస్ వాళ్ళు అదే వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోతే ఊపుకుంటూ వెళ్ళిపోతాడు మన మోడీ గారు వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ ఎందుకు వాళ్ళకే లబ్ధి జరుగుద్ది. సౌత్ ఇండియాలో పాగా వేసి సౌత్ ఇండియాలో సీట్లు కావాలని సౌత్ ఇండియన్స్కి లబ్ధి జరిగేది చేరు. ఇది ఎందుకు మాట్లాడరు అన్న అందరూ. ఎవడొక ఇది పడితే వాడికి బ్రహ్మరథం పట్టేయడం ఒక 1 వీక్ మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ ఇంకో తర్వాత అవి మర్చిపోకుండానే ఇదే మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. ఆయన పెట్టారు తొట్టిని కానీ తొట్టిని నా కొడుకుల్ని, అది పెద్ద న్యూస్ ఏంటిది. లోపలికి వెళ్ళి అది పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేసి మక్కేసి పడదని నా కొడుకులు అని చెప్పేసి దేర్ అండ్ సమ్మెట్ అది పెద్ద న్యూస్. అది ఎప్పుడు చూస్తే సోషల్ మీడియాలో అరెస్ట్ చేశారు, అది ఎవరితో బిచ్ని అరెస్ట్ చేశారు. ఇవి తప్పితే ఇవి ఎందుకు మాట్లాడరు? రాష్ట్రానికి సంబంధించిన లాభం అక్కడెక్కడ అంతే. ఇది ఎవడో 50 కోట్లు అక్కడ పంపించాడు అని రేవంత్ రెడ్డి అంటాడు. అతను వచ్చి కాంగ్రెస్ వచ్చి మహారాష్ట్ర ఎలక్షన్కి ఇవి పంపిస్తున్నాడని ఈయన అంటాడు. ఇవి ఒకరినొకరిని ఎక్కిచ్చేసుకోవడం అనేది జరుగుతుంది పాలిటిక్స్ సౌత్ ఇండియాలో. వాళ్ళు అక్కడ కామెడీగా తీసుకుంటారనమాట. అమిత్ షా, రాహుల్ గాంధీ వీళ్ళందరూ. సౌత్ ఇండియా అంటే ఇదే, మనం డబ్బులు పెట్టే అక్షయ పాత్రలు. ఓకే, తినేసేవాళ్ళు వాళ్ళను. అదేవిధంగా ఇక్కడ 56,000 కోట్లు అమ్మాయిని ఎందుకు పెడుతున్నాడు, ఎక్కడ పెడుతున్నాడు, ఏం పెడుతున్నాడు. అట్ ద సేమ్ టైం విచ్ ఆర్ ద అదర్ కంపెనీస్. మీరు 3,000 కంపెనీలు అన్నారు, 30 కంపెనీలను చూపించండి ముందు. ఆ 30 కంపెనీలకి ఎక్కడ ఓన్లీ శంకుస్థాపన, నిజంగా ప్రొడక్షన్కి వెళ్తున్నారా? దీనివల్ల స్టేట్కి ఏంటి ఉపయోగం? స్టేట్కి ఉపయోగం కదా మరి, ట్యాక్స్లు గిక్స్లు అన్ని కట్టాలి. కాబట్టి ఇదిలో సీరియస్గా అడిగింది ఎవరో? ఎలాన్ మస్క్ అడిగాడు, మోడీ గారికి అతనికి పట్టలేదు. నేను అంత ట్యాక్స్లు కట్టాలి అన్నాడు. ఇప్పుడు బుష్ ద్వారా చేంజ్ చూస్తున్నాడు. కొంచెం మీ ట్యాక్స్ సిస్టమ్ కొంచెం ఇది లేదు అని నిన్న మొన్న ఇండియన్స్ని డొనాల్డ్ ట్రంప్. అవును, ఇక్కడ ఇండియాకి ఆదాయం లేకుండా ఎందుకు ఇస్తారు? ఇండియాకి నువ్వు అమ్ముకునే దబ్బేసే లోపల యూ నీడ్ టు పే లాట్ ఆఫ్ మనీ. అది కట్టకుండా సవగ్గా అమ్మేస్తాడు, వాడు లాభం వాడు తీసుకుంటాడు, మనం మట్టుకు అలా వాళ్ళకి సలహాలు ఇచ్చేయాలన్నమాట. ఇది ఇదే జరుగుతుంది ఆంధ్రాలో ఇప్పుడు. ఆ వచ్చిన 4-5 గ్రూపులు కూడా ట్యాక్స్లు కట్టరట. ట్యాక్స్లు కట్టరు, ఏం కట్టరు. మరి ఎందుకు ఇస్తున్నట్టు? ఇన్స్టెడ్ యూ మేక్ ఏ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇన్వైట్ మల్టీ బ్రాండ్స్, పెద్ద వాళ్ళని. అది చేయడానికి నీకు ఉండాలి. యూ మస్ట్ బి హ్యావింగ్ ఏ వెరీ టెక్నికల్లీ అండ్ ఎడ్యుకేషన్ వైజ్ బాగా అడ్వాన్స్డ్ సిఇఓస్ కావాలి, అండ్ ఆల్సో సిఎఫ్ఓస్ కావాలి, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వీళ్ళందరూ కావాలి. నువ్వు చెప్పాలంటే అవును నేను చెప్పాలి, తెలియని మూర్ఖులు కూడా చెప్పబోతే ఏం చేస్తావు? 3,000 కంపెనీల 30 కంపెనీలు రమ్మను. ఆ 30 కంపెనీల వల్ల మనకి ఎంత వస్తుంది? ప్లస్ ఏమో గోదావరి బేస్లో ఉన్న ఆయిల్ ఇప్పటికైనా మీరు సెటిల్ చేయండి. ఆ ఆయిల్ అమౌంట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిపోతుంది, అది క్రూడ్. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కొంచెం స్టడీ చేసి జనాలందరికీ తెలియాలని రూల్ లేదు. మనలాంటి చెప్పాలి, చెప్పి పెద్ద నాయిస్ చేసి అలా వదలకుండా చేస్తే అప్పుడు ఒక లైన్కి వస్తుంది. ఊరికనే ఓట్లు ఏం చేసుకుని మోడీ గారు పీఎం అయిపోతాడు, ఊరికనే ఓట్లు వేసుకుని చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతుంది. ఇదైనా కావాలి మనకి? మాకు వేరే పనులు ఏమిటి? మిమ్మల్ని సీఎంలు చేయడానికి పీఎంలు చేయడానికనే ఉన్నారు ప్రజలు. వాళ్ళకి ఎటువంటి ఉపయోగపడుతుంది, స్టేట్కి ఎటువంటి ఉపయోగపడుతుంది? మీరు ఎటువంటి ట్యాక్స్లు తగ్గించారు, ఏదో గ్యాస్ సిలిండర్ ఒక ఎక్స్ట్రా ఇచ్చేసి చేసే పండుగ అయిపోయి వంట చేసుకోండి, తర్వాత ఇప్పుడు లేడీస్కి ఒక 15,000 ఇచ్చేది పండుగ చేసుకోండి. ఎందుకు డబ్బులు అసలు? ఊరికనే ఎందుకు ఇవ్వాలంటున్నా అసలు డబ్బులు? ఓన్లీ బిలో పవర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళకి పాటుకు చదువు కోసం ఇవ్వాలి అంతే. అది ఒక జనరేషన్కి ఇవ్వాలి. ఈ మిగతా బాలమ్మదిగా ఎన్ని ఎస్టీలు అది పోయిన రోజునే దేశం బాగుపడుతుంది. అది ఎవరు పోగొట్టాలి? ఎవరు పోగొడితే వాళ్ళు ఓడిపోతాడని చేయట్లేదు. వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే, నేను మర్డర్ చేసేసినా కూడా నేను అరెస్ట్ చేయకూడదు, నేను ఎస్టీని కాబట్టి. తప్పు చేసి దాకా పడ్డలు పడ్డాయి. తప్పు చేస్తే నువ్వు బాలైతే ఎవరికి, మాదిగా అయితే ఎవరికి కావాలి, కాపు అయితే ఎవరికి, రెడ్ అయితే ఎవరికి కావాలి. అది దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. ఆ ఫీలింగ్ పోవాలి. ఎందుకు అసలు సోషల్ మీడియాలో ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఆ కమ్యూనిటీ అయి ఉంటారు. వై సోషల్ మీడియా ఇస్ నాట్ మేకింగ్ నాయిస్? ప్రజలకు ఉపయోగపడేది చేయట్లేదు అసలు. ఎప్పుడు చూస్తే చిన్న కేసు పెట్టుకోవడం, లేదా సినిమా రిలీజ్ అవ్వడం, ఆ పుష్ప, ఆ గిష్ప, ఇది తప్పే కనపడలేదు నాకు. నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఈ అల్లు అర్జున్ కొడుకు సినిమా, తర్వాత ఈ క్యాంపెయినింగ్ వెళ్ళాడు, అది 2-3 తొట్టి సినిమాలు తప్పితే ఇవేం మాట్లాడుకోవట్లేదు సోషల్ మీడియాలో. మన స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి మాయం చేస్తున్నాడా?
లేకపోతే ఇంకోటి చిన్న చిన్న పనులు చేసేసి సీ ప్లేన్ అని చెప్పేసి మా ఆయన చేస్తాడు. అది ఎందుకు అనుకోరు మీరు? అసలు ఓవరాల్గా ఆలోచించడం పోయింది. అసలు చాలా లోకల్ అయిపోయారు. లోకల్ సినిమా ఉంటుంది నాని సినిమాలాగా, నేను లోకల్, ఆ టైపులో అయిపోయింది. చిన్న చిన్న అఫైర్లు అన్నీ చిన్ని. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ నో వేర్ దిస్ ఎస్పెషలీ ఈ కంట్రీ ఎక్కడికి వెళ్తుందో పక్కన పెడితే మన స్టేట్లు ఎక్కడికి వెళ్తున్నాయనే దానికి నాకు అర్థం లేదు. ఎవడ స్వార్థం. నేను కాక మొన్న ఎలక్షన్ అయినాయి, మొన్న అదేదో సభలో అంటున్నట్టు మనం నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా గెలవాలో చూసుకోవాలి మనం. ఎవరు మరికేం పని లేదండి. మీరు ఎలా సంపాదించుకుంటారు, మీ అబ్బాయి ఎలా సంపాదించుకుంటాడు, జగన్ ఎలా సంపాదించుకున్నాడు, మీరు మళ్ళీ ఎలక్షన్ ఎలా గెలుస్తారు, ఇది మాకేమి లేవు. మరి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేస్తున్నావు, ఎలాగ అభివృద్ధి చెందాలో చెప్పకుండా సీ ప్లేన్ సామాన్యుడికి ఎందుకది? ఆడు 2 గంటలు వెళ్తే ఆడికాలి, 3 గంటలు వెళ్తాడు, తెలియదు ఆడికి. కాశీ ఎలాగెళ్ళాలి మరి చెప్పాలా? కాశీ ఎలాగెళ్ళాలి చెప్పాలా? రోజు కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉంటారు. సగం మంది అక్కడ పట్టుకెళ్తారు, తెలుసు కదా మీకు. చచ్చిపోయి అక్కడ కాల్చి, లేకపోతే ఇక్కడ కాల్చి చెప్పులు పట్టుకెళ్తూ ఉంటారు, వెళ్ళిపోతారు అక్కడ. వాడికి ఎలాగెళ్ళాలి చెప్పాలి నువ్వు? అలా ఉంది. అవి ఎందుకు మనకి? యూ మస్ట్ డెవలప్ ద స్టేట్. అట్లీస్ట్ మొన్న తెలంగాణ నుంచి అనుకుంటా ట్రైన్ ఏదో వెళ్తున్నాడు, బుల్లెట్ ట్రైన్ ఏదో, ఆంధ్ర నుంచో, సెమీ బుల్లెట్ ట్రైన్ అనుకుంటా. ఓకే, దట్ ఈస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. అయినా కూడా అది పట్టుకొచ్చారు కాబట్టి, రూటింగ్ త్రూ అవర్ స్టేట్ చేశారు కాబట్టి అదొక మంచి వార్త. స్టేట్కి ఎక్స్చెక్కర్కి ఏం డబ్బులు వస్తున్నాయి? ఎక్స్చెక్కర్ అంటే డబ్బులు, మనకు వచ్చే ట్యాక్స్లు. ఓన్లీ బడ్జెట్ డివైడ్ చేసేసి అసెంబ్లీలో ఖర్చు పెట్టేస్తారా? ఏ మినిస్ట్రీగా మినిస్ట్రీ. ఇక్కడ చాలా ఉంటాయి. సీఎం కెన్ యూజ్ మెనీ వేస్ అనమాట. ఒక 100 డిపార్ట్మెంట్లు ఉన్నాయనుకో, అందులో జనాలకు తెలియని అసలు ఏమి పనికిరాని ఒక 20-30 నేను వైఎస్ఆర్కి చేసినప్పుడు నాకు తెలిసేది అంతా. ఆ డిపార్ట్మెంట్, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు అలా ఉంటాయన్నమాట. వాటిని వీళ్ళు తీసుకుంటారు. అక్కడ ఆ బడ్జెట్ టైంలో అది యూజ్ లేకుండా పడుందని ఒకటి పెట్టి ఆ డబ్బంతా వేరే డిపార్ట్మెంట్కి తరలించేస్తారు. ఇటువంటివన్నీ ఎందుకు చేయరండి కూర్చొని? ఎప్పుడు చూసినా పుష్ప, ఎప్పుడు చూసినా గిష్ప, దాని తర్వాత ఏమో ఎవడాడు ఇక్కడే లోకల్. మన డబ్బు ఎక్కడ పోతుందో చూడలేదు అసలు. దయచేసి యూట్యూబ్ ఛానల్లో చాలా కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవి మాట్లాడిన ఆడవిడ అక్కడ కూర్చుంటాడు, ఆడు ఎప్పుడు మాట్లాడినా ఇదే జనాలకి కావాల్సింది ఇది. ఎక్కడ అది అలాగే వెళ్తావు, ఇక ఎక్కడికి వెళ్తావు, అదే కావాలి నీకు. ఎవడో కెనడాలో వాడేం చేస్తున్నాడు, ఇక్కడ ఈడేం చేస్తున్నాడు, ఎందుకు? ఎలాగ జరిగేది జరుగుద్ది. ఓకే, ఇంటర్నేషనల్ అఫైర్ చెప్పడానికి ఢిల్లీ ఉంది. ఢిల్లీ నుంచి వచ్చే వార్తల ప్రకారంగా అర్నాబ్ ఉన్నాడు అరవడానికి, అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో. అవి చాలు. ఇక్కడ మన స్టేట్లో మనం ఎలా పోతుంది డబ్బులు, మన డబ్బు ఎలా రావట్లేదు, ఈ చీఫ్ మినిస్టర్లు ఎలా చేస్తున్నారు, అసలు వీళ్ళ యొక్క వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటి, వాళ్ళ గవర్నెన్స్ ఎలా చేస్తారు అనే దాంట్లో ఇంట్రూడ్ అయ్యి చెప్పగలిగిన సమర్థులు ఉన్నారు మనలో కూడా. మనం కొంచెం ప్రవోక్ చేయాలి అంతే. అటువంటి వాళ్ళు ఉన్నారు, 4-5 ఉన్నారు జర్నలిస్టులు బాగా ఫేమస్గా. వాళ్ళు వెళ్ళి చెప్పాలి. ప్రతిదీ వ్యూయర్షిప్ గురించి కాదు, దాన్ని కూడా వ్యూయర్షిప్ వచ్చేటప్పుడు చెప్పగలగాలి. మీరు ఏం జరుగుతుందో చెప్పాలి. ఎప్పుడు చూసినా ఇవేనండి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆ చిరంజీవి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ. ఎందుకంటే నేనే పూడి పెట్టాను, గుడ్డ పెట్టాను నేనే. అవర్ పీపుల్ ఆర్ మెస్మరైజ్డ్ అండ్ బ్లాక్మెయిల్డ్ విత్ దిస్ ఫిల్మ్ న్యూస్ అండ్ డర్టీ న్యూస్. అడేవాడు సోషల్ మీడియాలో పెట్టాడా, దాన్ని ఎలా తెచ్చాడు, ఎలా తెచ్చాడు, వాడిని అప్పుడే విరగొట్టేలా పట్టుకుని. అలా చేయకుండా పనిసి ఇప్పుడైనా పెట్టి దాన్ని మళ్ళీ ఎందుకు డ్రామా, పోలీస్ వైఆర్ యూ డూయింగ్ డ్రామా, బట్ లా ఎరగొట్టే లోపల పెట్టేసి ఎరగొట్టే బయట పంపేయడమే. కోర్టు కూడా తీసుకెళ్ళక్కలేదు. వాళ్ళు పెడతాయి 6 నెలలు జైలుకి పెట్టి 2-3 సంవత్సరాలు ఏదో నా కూడా. దానికి పెద్ద సీను ఇప్పుడు జరుగుతుంది. అదే సోషల్ మీడియాలో ఎప్పుడో పెట్టాడట, ఇప్పుడు వీళ్ళకి మెలుగు వచ్చింది, పవర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా, ఏం చేయాలి, ఇది పెద్ద ఇదే. నేను కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఒక్కరోజు